ఉన్నారా? ఖుషి ఒక 20 నెలల పిల్ల, సరైన ఆహారం లేని పిల్ల. తనకి సహాయం అవసరం. మీరు చేయగలరా? నా బొక్క చేస్తాంటారా? నా బొక్క చేస్తాను. ఎందుకు చేయాలరా మీకు? నేను చెప్పు, ఎందుకు చేయాలి చెప్పు. ఒక్క రీజన్ చెప్పి ఎందుకు చేయాలో దీని అమ్మ. అరే నాకు చెప్తున్నాను సీరియస్గా, నాకు కాళ్ళ మధ్యలో కడ్ర వేసుకుని అలవాటు ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ యాడ్. అప్పటి నుంచి ఖుషి 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 అంటాడు. అమ్మ అసలు ఆ ఖుషి కంచంలో కూడి తిన్నాదా, తాగిందా, అసలు బతుకుందని కనీసం ఒక్క వీడియో చేశారు నువ్వు, కనీసం ఒక్క వీడియో. మరి ఎందుకు చేయాలరా నీకు డొనేషన్? నేను చెప్పు. కేవలం 500తో మీరు ఖుషి లాంటి పిల్లలకి సరైన చికిత్సను అందించగలరు. శివ అరే ఏంట్రా ఇడు 500 రూపాయలు నోట్లైనా మారుతున్నాయేమో కానీ 500 రూపాయలు అడిగే పద్ధతి మాత్రం మారట్లేదు. అరే 500కి ఏం కారా మరి, అన్ని 5000 చేస్తాను డొనేషన్. నేను 5000 చేస్తా. కావాలంటే ఫస్ట్ నాకు ఆ ఖుషి ఎలా ఉందో ఒక్క ముక్క చెప్పరా చాలు. అది ఎలా ఉంది ప్రజెంట్? అమ్మ ఇది నా వల్ల అయ్యే పని కాదు కానీ. సో గైస్ వీడియో చూస్తున్నారు కదా, కనీసం మీరేనే వెళ్ళి కామెంట్ చేయండి ఆ వీడియో కింద. అసలు ఖుషి ఎలా ఉందో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. కనీసం మీరేనే వెళ్ళి ఆ ఖుషి ఎలా ఉందో అడగండి, కామెంట్ చేయండి. నాకు అది ఎలా ఉందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది 10 ఏళ్ళ నుంచి. ఓకే సో ఎరుపుగా ఏం చేస్తున్నారు నువ్వు? రోస్ట్ వీడియో చేయరా అంటే ఏంద్రా నువ్వు? డిస్క్లైమర్ అయ్యరా వీడియోకి. డిస్క్లైమర్ అయ్యకుండా రోస్ట్ చేసేస్తే పెట్టరా నువ్వు? జఫాగా ముందే డిస్క్లైమర్. అంటే ఫస్ట్ టైం కదా మొత్తం రోస్ట్ వీడియో నేనే చేయడం, కంగారులో మర్చిపోయి ఉంటానులే చాలి. ఏంటే కంగారులో డిస్క్లైమర్ అయితే మర్చిపోయావా? రేపు పొద్దున పెళ్లి చేసుకుని పిల్లని మేము కూడా మర్చిపోదు. ఎవరితో ఒకటితో తుర్రని ఎగిరిపోద్ది. సర్లే నువ్వు దెంగే. ఇంకా ఎలాగైతే కొన్ని రోజుల నుంచి గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగినా సరే మన మంచి కోసం అంటున్నారు, ఈ వీడియోలో కూడా నేను తిట్టే తిట్లు చెప్పే బూతులు కేవలం ఫన్ కోసం మాత్రమే. అని ఏది ఎలాగైనా సరే దేశం కోసం, ధర్మం కోసం. జై హింద్. హలో గైస్, నాకు డౌట్, మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తారా? కానీ క్యాష్ బ్యాక్ రావట్లేదా? అరే హా భయ్ హా. దిగులు పడకండి, అందుకే ఎన్టీవీ బాబా మీకోసం ఒక యాప్ని ప్రసాదించాడు, అదే క్యాష్ కారు. ఈ యాప్ లో మొత్తం అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాగ 1500 పైగా వెబ్సైట్లు ఉన్నాయి. అండ్ అలాగే ఇందులో వచ్చే క్యాష్ బ్యాక్ లో మనం బ్యాంక్ అకౌంట్ లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు ఏం చేయాలంటే వెరీ సింపుల్, యాప్ ఓపెన్ చేయగానే మీకు నచ్చిన వెబ్సైట్ టైప్ చేసి ఆ ఆరెంజ్ బటన్ క్లిక్ చేయండి, అంతే. ఇంకా ఆ వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. తర్వాత మీరు ఢిల్లీలో కొంటారో, డ్రాయర్లు కొంటారో మీ ఇష్టం, మీ దిక్కుమాలిన షాపింగ్ మీరు చేసుకోండి. మీరు షాపింగ్ చేసిన తర్వాత మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది మై ఎర్నింగ్స్ లో తెలుస్తుంది అనమాట. మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ ని గిఫ్ట్ కార్డ్ లేదా బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా వచ్చిన డబ్బులతో లవర్ కి ఫ్లవర్ కూడా కొని పెట్టచ్చు. ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు జరుగుద్ది. మీకు మళ్ళీ చెప్పడం మర్చిపోయాను, నా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే 25 రూపాయలు బోనస్ కూడా వస్తుంది. ఇంకా పండగ చేసుకోండి. దీంతో ఏం పండుగ చేసుకోలేరా? సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్, వ్యాలంటైన్స్ డే. ఓకే. పతివ్రత సీఎం అయితే కొద్దిగా గవర్నమెంట్ జాబ్ అని చెప్పిందంట. దీనమ్మ అలా ఉంది. నా కొడుకులు చూస్తుంటే అరే అది కలెక్టర్ ఆఫీస్ అనుకున్నారా, కాకావట్లు అనుకున్నారా, అలా కొట్టుకుంటారేంట్రా మీరు? అక్కడ ఉన్న ఏ ఒక్క నా కొడుకు బుర్రలేదు. అమ్మ ఈ ఎర్రిపుగలు మళ్ళీ వీళ్ళు పొలిటీషియన్స్, వీళ్ళు మళ్ళీ మనం రూల్ చేయడం బోచు టీగలే చెత్త నా కొడుకులు అని. నా కొడుకుల కోసం మనం ముందు డిస్కస్ చేసుకుందాం. సో గైస్ ఇది నేను చాలా అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో చేసే ఈ వీడియో నేను. సో డోంట్ ఎక్స్పెక్ట్ కామెడీ ఫ్రమ్ మీ, ఓకే? సో ఈ రోజు మాత్రం దెంగేస్తాను మిమ్మల్ని. లేదమ్మా అస్సలు లేదు. ఎందుకంటే మిగతా దేశాలందరూ మామూలు పాలు తాగుతారు, బట్ మన కంట్రీలో మాత్రం అమలా పాలు తాగుతారు. చిచి అమూల్ పాలు తాగుతారు కాబట్టి. ముందుకి సాగుతోంది ఇండియా, అమూల్ పాలని తాగుతోంది ఇండియా. డిజిటల్ ఇండియా. డిజిటల్ ఇండియా. ఇప్పుడు ఇండియా అంతా డిజిటల్ అయిందంటే అమూల్ పాలు దగ్గర నుంచి అమలా పాలు దాకా అన్ని డిజిటల్లోనే దొరికేస్తుంది. దీనమ్మ ఒకప్పుడు మా వాళ్ళు కాల్ చేశారు, మావ ఇంటికి రారానే వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో రారన్నమాట. ఇది ఇంకెంత ముందు ఏంటంటే పేరుకి ఇంట్లోనే ఉంటాం కానీ అసలు ఇన్స్టాగ్రామ్లో ఉంటామన్నమాట. అట్టా ఉంది ఎవ్వరు. ఒక పక్క అమూల్ పాలు తాకపోతే ఇండియా ముందుకు వెళ్తుంది, ఇంకో పక్క కుంభమేళా చెప్తే ఓట్లు రావు, నాకేంటంటే వీడియోలు చెప్తే సబ్స్క్రైబర్లు రారు. అమ్మ ఏం బతుకురా ఇది. డిజిటల్ ఇండియా. ఓ డిజిటల్ ఇండియా అని తలకాయ తినేస్తున్నాను అనుకో. ఏముంది డిజిటల్ ఇండియా పెట్టిన తర్వాత ఏం మారలేదు. మా ఊరు సెంటర్ ఒక అదర్ టీవీ పెట్టారు అంతే. అందులో ఒక సినిమా రాదు సౌండ్ సంతక టీవీ అదేని గట్టిగా మాట్లాడితే ఆధార్ కార్డు లింక్ చేసుకోమంటున్నాను. ఏం లింక్ చేసుకోవాలి? ఆధార్ కార్డు జీమెయిల్ అకౌంట్ ఉన్నావు, దేంతో పడితే దాంతో లింక్ చేసుకోవడానికి. నీలాగా వదిలేసాను కొన్ని రోజులు పోయిన తర్వాత పవర్ బ్యాగ్ కూడా ఆధార్ కార్డు లింక్ చేయమేలా ఉన్నావు నువ్వు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. ఆవేశం ఏంటి?
ఏంట్రా నువ్వు రోస్ట్ వీడియో చేస్తున్నావా లేదా బిఆర్ షఫీ వీడియోలు చూస్తున్నావా లేదా బిఆర్ షఫీ బోర్ కొట్టడం చెప్పి జాంకాయ గారి వీడియోలు చూస్తున్నావా? ఒక జామకాయ కొనేటప్పుడు తీయకుంటదా అని అడుగుతారు, ఉన్నా లేకున్నా ఉప్పు పెట్టుకొని తింటారు. అంటే అడగాలని అడుగుతున్నారు అంతే, మాట్లాడాలని మాట్లాడుతున్నారు అంతే. మటగుడు అంటే ఫస్ట్ టైం కదా మొత్తం వీడియో అంతా నేనే రోస్ట్ చేయడం, అందువల్ల ఆవేశం తన్నుకొచ్చేస్తుంది అనమాట. ఒక్కదానికే ఏంటి ఒక వీడియోకి ఎంత ఆవేశం వచ్చేస్తున్నాడు నీకు? నాకు 5 వీడియో చేసిన వాళ్ళది కదా అంత ఆవేశం. ఇంతకి దేని మీద చేస్తున్నావురా బాబు నువ్వు? ఇంకా దేని మీదరా? మన మదర్లాండ్ మీద. ఏంటి ఇండియా మీద? ఫార్ని నేను ఇంకా ఫస్ట్ వీడియో అంటే టిక్ టాక్ మీద లేదా ప్రాంక్ ఛానల్ మీద చేస్తావేమో అనుకున్నాను. ఏకంగా ఇండియా మీద పడిపోయేట్రా నువ్వు. నీలాంటి కుర్ర బచ్చాకలు చేస్తారా టిక్ టాక్ల మీద, జబర్దస్తుల మీద, ప్రాంక్ ఛానల్ మీద రోస్ట్. ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు? శ్రీరామ్ పొనగంటి మినిమం ఉంటుంది మరి మనం చేస్తే. కొంచెం అటు ఇటు అయినా సరే మినిమం కాదు మాక్సిమం దింపుతారు లోపలికి. బొక్కలే. అయినా మన భారతదేశాన్ని ఎందుకు మింగుతున్నావురా? పుణ్యస్థలం రా మన భారతదేశం. అయితే మిగతా దేశాలన్నీ పాపం చేసిన స్థలాలా అని నేనెప్పుడన్నాను రా? ఇప్పుడే కదరా అన్ను. అరే అన్నది అలా కాదురా, ఎలా చెప్పలేరా? మన భారతదేశం కల్లా కప్పటి వెరగని దేశం రా. ఇది మాత్రం నిజం రా. ఇండియా నిజంగానే కల్లా కప్పటి వెరగని దేశం. అందుకనే ఎవడు పడతాడు వచ్చి కొద్దిగా వెళ్ళిపోతాడు అంతే. ఒకడు 5 ఏళ్ళు దింగుతాడు, ఇంకోటి 10 ఏళ్ళు దింగుతాడు. వాడు బాంబులు వేస్తాడు. ఈ చైనీస్ లంచుకుంటూ అయితే వైరస్ వదిలి దింగుతారు. ఇంకా పొలిటీషియన్స్ అయితే చెప్పక్కర్లేదు. సవాళ్ళ మీద మరమరాలు తీసుకొని బేలుపురి చేసుకుని తినే రకాల నా కొడుకులు. ఎప్పుడు తోరకడుకుంటాకలాగా, ఎప్పుడు కిర్రాడదాం, ఎప్పుడు దెంగుతుందాం అనే చూస్తారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు మెట్టొంకించుకుని నెత్తి మీద కొట్టాలి ఫట్టని ఎర్రి పుగ్గలు. డిజిటల్ ఇండియా, డిజిటల్ ఇండియా. లంకెల కొడక. రే అలాంటివేంట్రా పొలిటీషియన్స్ కోసం? అందులో కూడా చాలా మంది మంచోళ్ళు ఉన్నారు రా. మన ఒడిషా సీఎం 60 లక్షలు శాంక్షన్ చేశాడు రా కుక్కల కోసం. ఆ సొమ్ము కుక్కలు తినే లోపు ఈ మధ్యలో ఇంకెన్ని కుక్కలు తింటాయో ఎవరికి తెలుసు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నువ్వు అలా అంటే నీకు నేనేం అనలేను రా. నువ్వు కాల్కేస్తా మెడికేస్తా కాల్కేస్తున్నావు బొక్కగడివి. అలా అనకపోతే ఇంకెలా అంటారా మరి? అప్పుడెప్పుడు నా మొగ్గలకి వయసు అప్పుడు చెప్పారు మొబైల్ ఫోన్ 251 రూపాయలకి అని చెప్పి. ఇప్పుడు ఆ మొగ్గకి మింగే వయసు వచ్చింది. అయినా సరే ఇంకా మొబైల్ ఫోన్ రాలేదు. అమ్మ మళ్ళీ దాన్ని ఎవరు సపోర్ట్తో లాంచ్ చేశారా అంటే ద గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మాట. మొగ్గలాగాని ఇప్పటికి 5 ఏళ్ళైందా మొబైల్ ఫోన్ లాంచ్ చేసి. మొబైల్ ఫోన్ కాదు కదా, మొబైల్ ఛార్జర్ కూడా రాలేదు ఇప్పటికి వచ్చి. అయినా మిమ్మల్ని ఏం లాభం లే, ముందు జనాలు అనాలి. మన ఇండియా వంటి దేశం ఎక్కడైనా ఉందా? ఇండియన్స్ వంటి కఠిన శ్రామికులు ఎక్కడైనా ఉన్నారా? లేదమ్మా, ఇండియా లాంటి దేశం లేదు, ఇండియన్స్ లాంటి ఎర్రి పుగ్గులు లేరు. ఈ ప్రపంచంలో అతి పెద్ద ఎర్రి పుగ్గలు ఎవరంటే ఇండియన్సే, ఇంక్లూడింగ్ మీ. మనోళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పెద్ద సెల్ఫిష్ నా కొడుకులు ఒక్కొక్కడు. ఏమో పక్కోడు దిగితే తట్టుకోలేము మనం, అసలు ఇగో ఒప్పుకోదు. ఒకవేళ పక్కోడు ఎదగడం ఇంకా వాళ్ళకి ఎదగాలని కూడా తప్పు కాదు. బట్ మనోళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పక్కోని తొక్కేసి ఎదగాలనుకుంటారు అన్నమాట. అట్టా ఉంటుంది మనోళ్ళతో ఎవ్వరం. బట్ ఏ మాటకు ఆ మాట, మనోళ్ళు డబ్బుల దగ్గర చాలా జాగ్రత్తగా అబ్బా. ఎంత జాగ్రత్తగా ఉంటారంటే రెస్టారెంట్లో మినరల్ వాటర్ బదులు మామూలు వాటర్ తాగేంత జాగ్రత్తగా ఉంటారన్నమాట. మా చెత్తన కూడా తాగితే తాగాడు ఓకే, పోనీ ఆ 20 రూపాయలతో సేవ్ చేసిన 20 రూపాయలతో ఏం చేస్తాడు అంటే హుండీలో డబ్బులు వేసి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాడు అనమాట. అదేదో మినరల్ వాటర్ తాగొచ్చు కదరా, అది నీ ఆరోగ్యానికే మంచిది కదరా. అవసరమేముంది అంటున్నా. ఇంకా చెప్పాలరా అంటే మన వాళ్ళు డబ్బులు చాలా సేవ్ చేస్తాం అనుకుంటారు బట్ తీరా చూస్తాం మనం అంత పిచ్చపుకు ఖర్చులు ఈ ప్రపంచంలో ఎవ్వరు చేయరు. మనం చేసే చాలా ఖర్చులు అసలు దేనికోసం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు అనమాట. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలరా అంటే మనలో చాలా మంది C++, X లాంటి పెద్ద పెద్ద కోర్సులు నేర్చుకోవాలనుకుంటారు. బట్ అవన్నీ యూట్యూబ్లో దొరుకుతాయి. బట్ యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాం మనం లేదు. తెల్లటోపి జూనియర్, X లాంటి పెద్ద పెద్ద సెంటర్లో జాయిన్ అవుతాం, డబ్బులు వదిలికొట్టించుకుంటాం. పోరా పూక. మన ఇండియా వంటి దేశం ఎక్కడైనా ఉందా? నువ్వు మనిషివా మడేలువా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇండియా లాంటి దేశం ఈ గ్రహం మీదే కాదు, గరుతు మందిని తీసుకెళ్లి గ్యాలక్సీ అంతా గాలించినా సరే గోరంతా కూడా దొరకదు నీకు. ఒకవేళ దొరికినా అది ఇండియా లాంటి దేశం దొరకచ్చేమో కానీ ఇండియన్స్ లాంటి ఎర్రి పుంకగాలు అయితే దొరకరు. ఏరా అంటే మన ఇండియాలో రాత్రి 9 అయితే చాలు కుక్క దెగుడే. అది మళ్ళీ మామూలు దెంగుడు కాదు. ఏం దెంగుడు అది? కుక్క దెగుడే. అట్ట మింగారా మామ. లిస్ట్ 136 కోట్లు చేరుకుంది. అమ్మ ఇది చూడడానికి ఎలా ఉందిరా అంటే చేపల చెరువులో చెరువెండిపై చేపలు మిగిలినట్టు భారతదేశంలో దేశంపై భారతీయులే మిగిలేరు అందరూ. ఏమో పిత్తి పెద్దం కూడా చూడలేదు కదరా బాబు. ఇప్పుడు చాలా మంది అడుగుతారు జనాభా ఎక్కువ ఉంటే ఏంటి ప్రాబ్లం అని చెప్పి. జనాభా ఎక్కువ ఉంటే ఏంటో ప్రాబ్లం అంటే రిసోర్సెస్ సరిపోవు. రిసోర్సెస్ సరిపెట్టడానికి సంకనాగిపోవాలన్నమాట. ఆ చైనా కొడుకులు 150 కోట్లు 200 కోట్లు పెద్ద ప్రాబ్లం లేదు జనాభా. ఎందుకంటే మన దేశం కన్నా వాళ్ళ దేశం 3 రెట్లు పెద్దది. బట్ మనకు అట్టా కుదిరితే అందుకని అయిపోయింది కానీ ఇప్పుడే హెల్మెట్ వాడండి రా బాబు. ఆయన నా పిచ్చి పూకుదనం కాకపోతే కానీ మీరెందుకు హెల్మెట్ వాడతారు? మనం మొఖానికి హెల్మెట్ పెట్టుకోము, ఇంకా మొగ్గకేం పెట్టుకుంటాం నా బొంద. ఇంకా చెప్పాలరా అంటే మన ఇండియాలో అతి చీప్ గా చూసేది ఏంట్రా అంటే సేఫ్టీ. మన వాళ్ళకి సేఫ్టీ అంటే చాలా చీపు. ఎంత చీప్ అంటే 1,50,000 పెట్టి బండి కొంటే 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనాలా అని సాగ తీసేంత చీప్ మాట. అయినా మన వాళ్ళకి హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తారని ఒక ఇంటెన్షన్తో హెల్మెట్ పెట్టుకోవడం తప్ప ఏ నా కొడుకే ఉండదు. హెల్మెట్ పెట్టుకోకపోతే నాకు ఏదైనా అవుతుంది అని చెప్పి. బొక్కలు వీటికి ఏమైందిలే, మందు బాటిల్ మీద మద్యపానం హానికరం అన్నా తాగుతారు, సిగరెట్ ప్యాకెట్ మీద దాన్ని తాగితే పోతారన్నా తాగుతారు. అదే వ్యాక్సిన్ మీద దాన్ని తాగండి బతుకుతారంటే మాత్రం తాగరు. ఎందుకు రానంటే మళ్ళీ ఏదైనా అంటే
సైడ్ ఎఫెక్ట్లు ఏమోరా బాగుంటుంది అది అంట. బాగుంటుందా ఏంట్రా? బాగుంటుంది అది. వ్యాక్సిన్ అనుకున్నా విక్స్ బిల్ అనుకున్నా బాగుంటాయి అమ్మ. వెనకటికి మీలాంటి వాడు రివర్స్ ఆస్మోసిస్ ఏంట్రా అంటే ఒంగోబెట్టి తెంగడం అని చెప్పాడంట ఎర్రిపుగ్గడాడుని. We have geared up for this prevention of the spread of this virus. Prevention of this spread of virus. ఏంటిది ఆ సౌండ్ ఏంటి? ఏదో గేదిన్నట్టు అమ్మ. ఆయన మాట్లాడుతుంటే నాకు అసలు మాటలా ఉన్నాయి అయ్యి. నాకైతే ఏదో కార్నబ్లో అమ్మాయి అరిసే అరుపుల్లా ఉన్నాయన్నమాట. అట్టా ఉందన్నమాట. ఎవరో వాళ్ళు అమ్మ వచ్చే బొక్కలాగా. నేను కరీంనగర్ లండన్ అవుతుంది గ్యారెంటీ. మళ్ళీ చెప్తా ఉన్నా ఇలా అసెంబ్లీలో. ఎస్ మీరే చూస్తారు కిషన్ రెడ్డి గారు తొందర. చెప్పండి ఇంకా ఈయన కరీంనగర్ లండన్ అవుతుంటాడు, మరో ఆయన ఏపీ సింగపూర్ అవుతుంటాడు, ఇంకో ఆయన అయితే ఏకంగా పారాసెటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుంటాడు అనమాట. ఆ బొక్క ఏం కాదు, ఇక్కడ డోలో 650 వేసుకుంటేనే కరోనా కంట్రోల్ అవ్వట్లేదు, ఇంకా పారాసెటమాల్కి బొక్క తగ్గుద్ది. అయినా ఈ పొలిటీషియన్స్ చెప్తే విన్న వాళ్ళు ఉండాలే కానీ ఒంగి దగ్గర ఒలింపిక్స్లో వన్ ఆఫ్ ది గేమ్ అని చెప్తారు ఈ నా కొడుకులు. పోలేండ్రా ఇదంతా వదిలేండ్రా. మన జగన్ అన్న చదువుకోండ్రా అని చెప్పి అమ్మఒడి డబ్బులు వేస్తుంటే కొంతమంది ఎర్రి పుగ్గాలు ఏం చేస్తున్నారా అంటే తాగి తందనాలు ఆడుతున్నారన్నమాట. అరే మీ వయసు ఏంటి? మీరు చేతన పనులేంట్రా? ఏం తాగుతున్నారా? బ్రాండ్లేంట్రా? అమ్మ 20 ముడ్డి కింద 20,000 వచ్చి నేనే తాగలేదు కదా ఆ బ్రాండ్లు. బోచిడికే కాలేనే చిచి అమ్మ. జనరల్గా నేటి యువకులే రేపటి పౌరులు అంటారన్నమాట. మిమ్మల్ని చూసిన తర్వాత నేటి యువకులే రేపటి ఎర్రిపూకులు అంటారు బొక్కలాగని. మన ఇండియా వంటి దేశం ఎక్కడైనా ఉందా? మన ఇండియాలో సోషల్ మీడియాకు ఉన్న ధైర్యం మీడియాకి లేకుండా పోయింది. అమ్మ ఎంత దరిద్రంగా తయారైందిరా మీడియా అంటే కొంచెం కూడా సిగ్గు లేదు, బుర్ర లేదు, చెత్తనా కొడుకులకి. మొన్న ఒక ఎర్రిపుకు చాలా లైవ్లోకి వచ్చి కరోనా సింటమ్స్ ఉంటే ఈ మెడిసిన్స్ వాడండి అని చెప్పి ఒక మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడనమాట లైవ్లో. అందులో నా కొడుకు డాక్సిసైక్లిన్ చెప్పాడు. యాక్చువల్లీ డాక్సిసైక్లిన్ ఏంటంటే యాంటీవైరల్ డ్రగ్ మాట. అది బేసిక్గా కరోనా పాజిటివ్ వచ్చి డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో రాస్తేనే కానీ అది వాడకూడదు. బట్ ఈ నా కొడుకు ఏం రానంటే నీకు దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా కరోనా సింటమ్ అనిపిస్తే ఇది వాడేమని చెప్పాడనమాట. అది బేసిక్గా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వాడకూడదు. బట్ ఈ ఎర్రిపు గడ్డది వాడేమని చెప్పాడు. రేపు పొద్దున అది ఈ లైవ్ చూసి ఎవరైనా వేసుకుంటే ఇస్తాడా రెస్పాన్సిబిలిటీ? దానికి ఈ ఛానల్ ఇస్తాడు రెస్పాన్సిబిలిటీ. చఫా నా కొడుకు అని ఎక్కడ ఉంటూ లా 1940 ప్రకారం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ ప్రకారం ఈ నా కొడుకుని 1 సంవత్సరం జైల్లో పెట్టాలి ఎర్రిపు గడ్డి. కానీ మన వాళ్ళు పెట్టరే అంత చెప్తున్నారు కదా. మన ఇండియా అంటేనే పెద్ద ఎర్రి బొక్కలాగా. ఎలాగో యాడ్స్ కోసం మాట్లాడుతుంది కాబట్టి చెప్తున్నాను. ఈ టీవీ న్యూస్ ఛానల్స్ నా కొడుకులు ఎంత కొజ్జా కొడుకులు అంటే వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ లో కమ్మ మ్యాట్రిమోని, రెడ్డి మ్యాట్రిమోని, యాదవ మ్యాట్రిమోని, బ్రాహ్మణ మ్యాట్రిమోని, క్షత్రియ మ్యాట్రిమోని, ముస్లిం మ్యాట్రిమోని, క్రిస్టియన్ మ్యాట్రిమోని, తెలుగు మ్యాట్రిమోని, షాదీ మ్యాట్రిమోని, నా లవడ మ్యాట్రిమోని, నా మొడ్డ మ్యాట్రిమోని అని ఎర్రి పూకు యాడ్లన్నీ వేస్తారన్నమాట. మళ్ళీ గజ్జి నా కొడుకులే కట్నం తీసుకున్నాడు గాడిద కులమత భేదాలు చూసేవాళ్ళు బోస్డీ గగ్గాలని పూగుల స్టేట్మెంట్లు అన్ని ఇచ్చేది చెత్త పోరం బొగ్గలని. అమ్మ వీళ్ళు ఎంత లొచ్చాన కొడుకులు అంటే వీళ్ళు ముఖం మీద ₹1,00,000 పాడేస్తే నీ వచ్చ పోసుకునే వీడియో కూడా వైరల్ వీడియో అని బ్రేకింగ్ న్యూస్ కింద టెలికాస్ట్ చేస్తారు. అంత లొచ్చానా కొడుకులు వీళ్ళు. అంటే మాకు న్యూస్ చెప్పడం సరిగ్గా రాదు. ఫోన్ సైన్ ఫ్రాజరీ చేయడం వచ్చా? ఫ్రాజరీ నీ ఏంట్రో నాకు సపోర్ట్ గా మాట్లాడుతున్నావు ఏంటి? పార్టీ మార్చావే ఏంటి? పార్టీ మార్చడం లేదు బొక్క లేదు. నేను న్యూస్ ఛానల్స్ మీద వీడియో చేస్తా బోసిడీకి కాబట్టి ఆ వీడియో లేపి దింగాడమాట కాపీరైట్ స్ట్రైక్ చేసి. అంతే నాకు కసిలా తీర్చుకున్నాను నేను. మంచి బలంగా వేసుకున్నావుగా. ఈ దేశంలో దేవుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. సారీ లైన్ కొట్టే. ఈ దేశంలో బిజినెస్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం రా అంటే నీకు హుండీలో ₹100 వేస్తాను, నాకు శాలరీలో ₹1000 హైకి పెంచు అని అడిగే అంత ఇష్టం అన్నమాట. ఇంకా చెప్పాలరా అంటే మరి ఈ దేశంలో దేవుడి కోసం కుక్కలు కొట్టుకుంటారు అన్నమాట జనాలు. అమ్మ ఎంతలా కొట్టుకుంటారంటే అంతలా కొట్టుకుంటారు. అమ్మ అసలు నిజంగా ఉన్నాడా లేడా దేవుడి కోసమే ఇంతలా కొట్టుకుంటారు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే వాడు బాబోయ్ దేవుడి కోసం మాట్లాడి కొమ్మ ముచ్చాలంటే అనుకో. ఏం చేస్తున్నారా నువ్వు? ఇంతగా చెప్పాను నీ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రావద్దని చెప్పి. నువ్వు అడ్డదిడ్డమని మాట్లాడుతుంటే సూతా కూర్చుంటారా మరి బోసిడీగా గడివని. ఆయన దేవుడి కోసం మాట్లాడినది గొప్పగా పెట్టరు నువ్వు బొక్క గడివి. నేను కష్టపడి 2 లక్షల మంది తెప్పించుకున్నాను. నువ్వు ఇట్నే పొగడిసారు జఫా గడివి దిగే. చల్ నేను ఎక్కడికి పోను. ఇది నా సిరీస్, ఇది నేను స్టార్ట్ చేసుకున్నా కొత్త సిరీస్. ఇది నువ్వెవడవరా నన్ను చెప్పడానికి? నువ్వే పో. ఎదురు సమాధానం చెప్తే పెట్టి నీకు ఇలా కదరా తన్నితే అప్పుడు బుద్ధి కుదిరిద్ది. అది దోలు తీరిందా? ఇప్పుడు నోరు మూసుకుని దెంగే ఇంకా
దొంగ నా కొడకల్లారా, నిజం చెప్పంటారు, నిజం చెప్తే అమ్మడి కొడతారట్రా. ఒరే నేను పెద్దవాడిని అమ్మడమంటారా, అప్పుడు వచ్చి మీ పాటలని పగల కొడతాను. పోరా పూక పోరా గోద లంజా కొడక మడ్డగుడు. సో గాయ్స్ ఇంత వీడియో మరి మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ కామెంట్ షేర్ చేయండి. అండ్ వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే, వాడు పెద్ద దొంగన కొడుకు నాకేం తెలియదు. మీరు కావాలంటే ఆయన తిట్టుకోవాలనుకుంటే ఇలా ఇంటికి వెళ్ళి తిట్టుకోండి. కావాలంటే ఆ ఇంటి అడ్రస్ చెప్తాను. ఇంకో ఇదే ఇంటి అడ్రస్ నేల టికెట్ బ్యాచ్ ఇన్స్టాగ్రామ్లో నేల టికెట్ బ్యాచ్ అని కొట్టి సెర్చ్ చేయండి. వచ్చింది కదా. సో ఇందులో వెళ్ళి కానీ తిట్టుకోండి మన ఇన్బాక్స్కి వెళ్ళి. వాడిని తిట్టుకుంటాడు పెద్ద దొంగన కొడుకు. కార్తీ రోజు నుంచి మాట్లాడినాను, ఆడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే, సో గాయ్స్ ఇంత వీడియో మరి. అండ్ క్యాష్ కారో సో నేను లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదా ప్లే స్టోర్లో ఉంటుంది, ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని నేల 25 కోడ్ యూస్ చేస్తే మీకు ఇన్స్టెంట్ క్యాష్ వస్తుంది, 25 రూపీస్ క్యాష్ బ్యాక్. సో దట్స్ ఇట్ గాయ్స్ ఇంత వీడియో మరి. మీకు నచ్చినట్టయితే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సో అంటే బాయ్ బాయ్. మావా ఎక్కు పెగ్గులా, అరే మావా ఎక్కు పెగ్గులా, మనది నేల టికెట్ బ్యాచ్. సూపర్ ఫిగర్. డిజిటల్ ఇండియా. లంకెల కొడక. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను?